to MTR Masala Abhiruchi powered by Safala Edible Oils, Horlicks and Hudson Curd. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఓకే, ఈ రోజు నీలిమ గారు రాశారు విజయవాడ నుంచి. ఓకే, బీట్రూట్ కాజు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. సో బీట్రూట్ జనరల్ గా అంటే కొంచెం కొబ్బరి తురుము అది వేసుకొని రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటారు ఫ్రైలో. సో కాజుతో అంటే కాజుని రెండు రకాలుగా యూజ్ చేసుకున్నాం అండి. సో కాజు కొంచెం ముక్కలుగా చేసేద్దాం, అలాగే కొంచెం పొడి కూడా వేస్తే ఆ బీట్రూట్ మొత్తం బాగా కోటింగ్ లా వస్తుంది. ఓకే, కమ్మకమ్మగా బాగుంటుంది. బీట్రూట్ మనకు స్వీట్ గా ఉంటుంది, బట్ ఇది ఎక్కువ అంటే రోటీస్ కి చాలా బాగుంటుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. బీట్రూట్ కాజు ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీట్రూట్ కాజు ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బీట్రూట్ ముక్కలు 1 కప్పు, నానబెట్టిన జీడిపప్పు ముక్కలు 1/2 కప్పు, జీడిపప్పు పొడి 1/4 కప్పు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగానే మనం బీట్రూట్ ముక్కలు ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి పోపుతో మనం స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ప్రాసెస్ కూడా ఫాస్ట్ గానే అయిపోతుంది. అవునండి. ఓకే, సో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు, పోపు దినుసులు. సో ఎండుమిరపకాయలు పోపు దినుసులు వేసుకున్నాం. అవునండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం మిగతా యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే పోపు మనకి కమ్మకమ్మగా రావాలి. సో ఇలాంటి వేపుడులలో పోపే మనకి మెయిన్. ఆ పప్పులు అది కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. సో పోపు లాంటి వాటిలో ఏంటంటే మనం ఆ పప్పులు కొంచెం దూరగా వేయించుకుంటే మనం చేసుకునే ఆ డిష్ ఏదన్నా సో మధ్య మధ్యలో ఈ పప్పులు తగులుతూ మనకు కమ్మకమ్మగా చాలా బాగా అనిపిస్తుందండి. సో దీంట్లో వెల్లుల్లి రెబ్బలు కొంచెం మెదిపి వేసుకోవాలి. ఓకే, అలాగే కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. సో దీని తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే జీడిపప్పు ముక్కలు. అంటే బీట్రూట్ కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి జీడిపప్పు కూడా ఇలా ముక్కలుగా వేసుకుంటే రెండు ఈవెన్గా చూడడానికి బాగుంటుంది. ఓకే, సో జీడిపప్పు ఏమైనా నానబెట్టుకున్నామా రాజు గారు? నానబెట్టిందండి. అప్పుడే మనకు ఆ పలుకులుగా బాగుంటుంది కదా తినేటప్పుడు, కొంచెం సాఫ్ట్ గా ఉండి. సో బీట్రూట్ తో పాటుగా కొంచెం ఈవెన్ గా ఉంటుంది. అంటే నమ్మలేప్పుడు ఒక్కోసారి గట్టిగా ఒకటి మెత్తగా ఉంటే సో అంత బాగా మనం రిసీవ్ చేసుకోలేం కదా. సో కాబట్టి రెండు కూడా కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది. సో ఇది కొంచెం వేగాలండి, మనకి జీడిపప్పు పడితే బాగుంటుంది. ఓకే, సో కొంచెం జీడిపప్పులు వేగిపోతూ ఉంటాయి. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: మామిడి పండు గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి చేతులకు బాగా పట్టించి ఒక 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే మీ చేతులు మృదువుగా అందంగా ఉంటాయి. చిట్కా చూసాం కదా, జీడిపప్పులు కూడా వేగిపోయాయి. నెక్స్ట్ రాజు గారు, ఇప్పుడు సీజనింగ్ చేసుకుందాం. సరిపడా ఉప్పు, సో బీట్రూట్ కూడా సరిపడా ఇక్కడే వేసుకోవాలి. అలాగే MTR మసాలా వారి కారపొడి అండి. ఓకే, కొద్దిగా పసుపు. సో ఒకసారి కొంచెం బాగా కలిపేసి దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఓకే, బీట్రూట్ ఉడికించిన తర్వాత వాటర్ పడేయాలా రాజు గారు? జనరల్లీ అలా వెజిటబుల్స్ ఉడికించిన వాటర్ వాడుకుంటే బెస్ట్ అంటారు కదా. అంటే కర్రీస్ చేసుకుంటే మనం గ్రేవీలా వాడుకోవచ్చు అండి. సో ఇక్కడ మనం కొంచెం ఫ్రైలా చేస్తున్నాం కదా, సో ఇక్కడ వాడుకోవట్లేదు. దాంట్లో కొంచెం మనం సాల్ట్, పెప్పర్, కొంచెం కొత్తిమీర అది వేసేసుకొని కొంచెం బాయిల్ చేసుకొని యాజ్ ఎ సూప్ లాగా లేదా జ్యూస్ లాగా కూడా తీసేసుకోవచ్చు. ఓకే, సో వేస్ట్ కాకుండా అలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో చివరగా జీలకర్ర పొడి, ఓకే, జీడిపప్పు పొడి.
సో దీనివల్ల మనకు ఆ జీడిపప్పు ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తూ ఉంటుంది కదా. ఎస్, ప్రతి ముక్కకు కూడా బాగా పట్టేస్తుంది బీట్రూట్ కు. సో అలాగే జీడిపప్పు ముక్కలు కూడా ఉన్నాయి కాబట్టి అవి తినేప్పుడు ఆ టేస్ట్ ఎలాగో తెలుస్తుంది. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, సో రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం వేడివేడిగా. జీడిపప్పులు అంటేనే చాలా మందికి ఇష్టం. దాంట్లో మీరు పొడి కూడా చేసి వేశారు కాబట్టి బీట్రూట్ పెద్దగా రిసీవ్ చేసుకోలేరు చాలా మంది, స్వీట్ గా అలా ఉంటుంది కాబట్టి ఇలా జీడిపప్పు కాంబినేషన్ లో తీసుకుంటే ఇంకా బెంగక్కర్లేదు, హ్యాపీగా తినేయచ్చు. ఇలాంటి మన అంటే కొంచెం బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు కొంచెం స్పైసీగా చేసుకుంటే బాగుంటుంది. యా అవును, బికాస్ అది కొంచెం స్వీట్ గా ఉంటుంది కాబట్టి. ఓకే, ఫ్రై ఐటమ్ రెడీ అండి. ఓకే, సో వేడివేడిగా బీట్రూట్ కాజు ఫ్రై రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఫ్రై తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బీట్రూట్ కాజు ఫ్రై తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన జీడిపప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఉడికించిన బీట్రూట్ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, జీడిపప్పు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ కాజు ఫ్రై రెడీ. బీట్రూట్ కాజు ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, చాలా బాగుంది రాజు గారు. చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయండి, స్పైసీగా. అండ్ జీడిపప్పు పొడి వేయడం వల్ల వెల్లుల్లి ఫ్లేవర్ ఇవన్నీ బాగా మంచి కుదిరిపోయాయి మంచిగా. అవును, సో పుల్కా గానీ చపాతీ గానీ ఉంటే ఎక్సలెంట్ కాంబినేషన్. చాలా టేస్టీగా ఉంది, ఈజీ కూడా, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. అరటిపండు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే అరటిపండుని ఏ టైంలో పడితే ఆ టైంలో తినకూడదు. రోజు ఉదయాన్నే పరగడుపున గానీ లేదంటే భోజనం చేసిన తర్వాత 1 గంట తర్వాత తీసుకోవాలి. ఇలా చేస్తేనే దీంట్లో ఉన్న పోషకాలన్నీ శరీరానికి బాగా అందుతాయి. బీట్రూట్ కాజు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. చూసారు కదా ఈ రోజు అభిరుచిలోని వంటల్ని. రేపటి అభిరుచిలోని వంటల్ని కూడా ఇప్పుడే తెలుసుకుని వాటికి కావాల్సిన పదార్థాలని సిద్ధంగా ఉంచుకోండి. రేపటి వంటలు పిండి వంటల్లో ఆలు దోసకాయ కూర, బంగాళదుంపలు, దోసకాయ, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఖ్యంగా కావాలి. సమ్మర్ స్పెషల్లో గార్లిక్ పికిల్, వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, మెంతులు, నిమ్మరసం ముఖ్యంగా కావాల్సినవి. ఇక ఊరించే వంటల్లో సగ్గుబియ్యం కిచిడి, సగ్గుబియ్యం, శనగపప్పు, బంగాళదుంపలు, నిమ్మరసం సిద్ధం చేసుకోవాలి. సాబుదానా కర్డ్ మిక్స్, సగ్గుబియ్యం, పెరుగు, పోపు దినుసులు, మామిడిపండు గుజ్జు సిద్ధం చేసుకోండి. మీ అభిరుచిని చూడండి, ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.